అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. మనకి భాద్రపద మాసంలో వచ్చేటువంటి మహాళయ పక్షాలని పితృపక్షాలుగా మహాళయ పక్షాలుగా చెప్పడం జరిగింది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం భాద్రపద మాసంలో కృష్ణపక్ష పాడ్యమి అనగా పౌర్ణమి వెళ్ళినటువంటి తర్వాత రోజు భాద్రపద మాస కృష్ణపక్ష పాడ్యమి తిథి నుండి భాద్రపద మాస అమావాస్య వరకు ఉన్నటువంటి ఈ 15 రోజుల సమయం ఏదైతే ఉన్నదో ఈ 15 రోజుల సమయాన్ని పితృపక్షాల రోజులుగా చాలా పవిత్రమైనటువంటి రోజులుగా చెప్పడం జరిగింది. మేము ఈ దేవతల్ని పూజిస్తున్నాం, ఈ దేవత ఆరాధన చేస్తున్నాం, ఈ వ్రతాన్ని ఆచరించాం, ఈ వ్రతం వల్ల ఈ ఫలితాన్ని పొందాం, ఈ దేవతల్ని పూజించి ఈ ఫలితాన్ని పొందామని ఏ రకంగా అనుకుంటారో, మన సనాతన ధర్మంలో దేవతల్ని పూజించడం వల్ల ఎంతటి ఫలితం ఉంటుందో దానికంటే రెట్టింపు ఫలితం పితృదేవతలకు చేసేటువంటి కర్మల వలన, పితృదేవతలకి వదిలేటువంటి తర్పణాలు, పితృదేవతలకు చేసేటువంటి పిండ ప్రదానాలు, పితృదేవతలకు చేసేటువంటి ఆబ్దికాలు, పితృదేవతల పేరుతో చేసేటువంటి దాన ధర్మాలు, పితృదేవతలతో చేసేటువంటి శ్రాద్ధ కర్మలు, బ్రాహ్మణ భోజనాలు వంటివి ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలు ఆచరించడం వల్ల దేవతలకి చేస్తే ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో దానికంతే విశేషమైనటువంటి ఫలితం వీటి వల్ల లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందుకనే పితృదేవతల రుణం ఉంచుకోకూడదు. పితృశ్రాపాలు, పితృశ్రాంతులు, విశేషించి పితృదేవతల శ్రాపాలు తగలకుండా ఉండడం కోసం, పితృదేవతల ఆశీస్సులు కలగడం కోసం ఖచ్చితంగా ఇంటిలో గతించినటువంటి పితృదేవతలు అనగా ఎవరైనా తల్లి, తండ్రి, అన్నదమ్ములు గతించినటువంటి వారు, పూర్వీకులు ఉన్నటువంటి వారు, వారి కోసం ప్రతి సంవత్సరం వారి పేరు మీదుగా వారికి చేసేటువంటి తద్దినాలు, ఆబ్దికాలు వంటివి ఆచరిస్తూ వారి కోసం ఆచరించవలసినటువంటి కార్యక్రమమే ఈ మహాళయ పక్షాలకు సంబంధించినటువంటి పితృపక్షాలకు సంబంధించినటువంటి కార్యక్రమం. అందుకనే ఏ వ్యక్తి అయినా సరే మహాళయ పక్షాలలో, పితృపక్షాలలో ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి 15 రోజుల్లో గతించినటువంటి పితృదేవతలకు గనక విశేషంగా ఈ 15 రోజులు శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, దాన ధర్మాలు, పితృతర్పణాలు వంటివి ఆచరిస్తారో అటువంటి వారికి పితృదోషాలు తొలగి పితృశాంతి కలిగి విశేషించి పితృదేవతల అనుగ్రహం చేత వారికి భూలోకంలో సమస్త భోగాలు కలుగుతాయి. వారింట్లో ఎలాంటి దరిద్రం ఉండదు, వారికి తిండికి దేనికి లోటు ఉండదు అని శాస్త్రాలు తెలియజేసాయి. అందుకనే పితృదేవతలకి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని ఆచరించడం చాలా ముఖ్యమైనదిగా మన యొక్క శాస్త్రాలు, విశేషంగా ఆబ్దికాలకి సంబంధించినటువంటి గ్రంథాలు, గరుడ పురాణం వంటి పురాణాలు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశాయి. అందుకనే పితృకర్మలకి అంతటి ప్రాధాన్యత, మహాళయ పక్షాలకి అంత విశిష్టత, మహాళయ పక్షాల్లో చేసేటువంటి ఆబ్దికాలకి, శ్రాద్ధ కర్మలకి, దాన ధర్మాలకి అంతటి ప్రాధాన్యత వచ్చిందని తెలియజేస్తున్నాను. మహాళయ అమావాస్య చాలా విశేషమైనటువంటి రోజు. మహాళయ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటి, చాలా పవిత్రమైనటువంటి రోజు. మనకి ప్రతి మాసం ఒక అమావాస్య తిథి వస్తుంది. అసలు ఆ ప్రతి అమావాస్య తిథి నందు గతించిన పితృదేవతలకి తర్పణాలు వదలాలని శాస్త్రం. నేటి ఆధునిక సమాజంలో, నేటి కలియుగ ప్రభావం కావచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి సమస్యల వల్ల కావచ్చు, ప్రతి అమావాస్య రోజు కనుక అలా తర్పణాలు వదలనటువంటి వారికి మహాళయ అమావాస్య ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మీరు గనక మహాళయ అమావాస్య రోజు మీరు గతించినటువంటి పితృదేవతలు అంటే తల్లిదండ్రులు, ఇతర వర్గీయులు ఎవరైతే ఉన్నారో
వారిని ఆ రోజు స్మరించుకుని ఆ గతించినటువంటి వారికి తిలలతో కూడినటువంటి తర్పణాలని గనక మీరు విడిచిపెట్టినట్లయితే ఆ సంవత్సరం మొత్తం కూడా ప్రతి అమావాస్యకి వారికి తర్పణాలు వదిలినటువంటి ఫలితం ఈ భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య తిథి అనగా మహాలయ అమావాస్య రోజు తిథి కనుక ఒక్కరోజు ఆచరించినట్లయితే, ఏ రకంగా కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజు ఒక్కరోజు కనుక 365 ఒత్తులతో దీపాలు వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపాలు వెలిగించినటువంటి ఫలితం ఎలా మనకి వస్తుందో, ఇలా మహాలయ అమావాస్య రోజు కనుక వారికి తర్పణాలు వదిలినట్లయితే ఆ సంవత్సరం మొత్తం పితృదేవతలకు తర్పణాలు వదిలినటువంటి ఫలితం వస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాగే మహాలయ అమావాస్య రోజు కనుక మీరు ఏ కోసానైనా ఆ సంవత్సరంలో గతించినటువంటి వారికి పిండ ప్రదానాలు వంటి కార్యక్రమాలు ఆచరించలేనటువంటి పక్షంలో మహాలయ అమావాస్య రోజు కనుక ఆచరించినట్లయితే వారు తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి ఆ తప్పులు ఆ మహాలయ అమావాస్య రోజు చేయడం వల్ల దానికి శాంతి, పితృదేవతల యొక్క శాంతి కలిగి శుభ ఫలితాలు కలుగుతాయి. మీరు ప్రతి సంవత్సరం నిత్యం పితృదేవతల కర్మలు ఆచరించినప్పటికీ మహాలయ అమావాస్య రోజు విశేషంగా పితృదేవతల కోసం మళ్ళీ తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు వంటివి ఆచరించడం వల్ల దానికి ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయని మాత్రం శాస్త్రం తెలియజేస్తుంది. ఇంతటి విశేషము ప్రాధాన్యత ఉన్నది కాబట్టి మహాలయ అమావాస్యకి చాలా ప్రాధాన్యత పెద్దలు ఇవ్వడం జరిగింది. మహాలయ అమావాస్య రోజు ఏ వ్యక్తి అయితే గతించిన పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు వంటివి నిర్వర్తిస్తారో వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని, పితృదేవతలు ఈరోజు వారి బంధువుల గుమ్మం ముందుకు విశేషించి వారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో అక్కడ వేచి ఉంటారని, వారి శ్రాద్ధ కర్మలు, వారి తర్పణాల కోసం వేచి చూస్తూ ఉంటారని, అలా వారిని ఈరోజు సంతృప్తి పరిచినటువంటి వారికి ఇహలోకంలో ఎటువంటి సుఖాలకి లోటు ఉండదని, వారికి ఇంట్లో అన్నీ సమృద్ధిగా అన్నీ లభిస్తాయని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ మహాలయ పక్షాలు, మహాలయ అమావాస్య వైశిష్ట్యం గురించి మహాభారతం, గరుడ పురాణం వంటి వాటిలో చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. మహాభారతంలో కర్ణుడు కూడా ఈ మహాలయ అమావాస్య రోజే గతించినటువంటి పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు వంటివి ఆచరించి అప్పుడు స్వర్గానికి ప్రయాణమైనట్టుగా ఆ కర్ణుడి కథ ఆధారంగానే ఈ మహాలయ పక్షాల్లో మహాలయ అమావాస్యకి ఇంతటి ప్రాధాన్యత, విశిష్టత వచ్చిందని తెలియజేస్తున్నాను. మహాలయ పక్షాలు, పితృపక్షాల గురించి మన పురాణాలలో అనేక విధానాలుగా చెప్పబడ్డాయి. గరుడ పురాణంలో కావచ్చు, అలాగే బ్రహ్మ పురాణం, విష్ణు పురాణం వంటి పురాణాలలోనూ, రామాయణ మహాభారతంలో కూడా మహాలయ పక్షాల యొక్క ప్రాధాన్యత ఉంది. విశేషంగా మహాలయ పక్షాల యొక్క విషయాన్ని గురించి మహాభారతంలో ఒక కథ రూపంలో మనకి చెప్పడం జరిగింది. పూర్వం కర్ణుడు ఆయన చనిపోయి స్వర్గం లోకానికి పయనం అయ్యేటువంటి మార్గంలో ఆయనకి విపరీతమైనటువంటి దప్పిక, దాహం, ఆకలి అనేటువంటివి కలగడం, ఆ సమయంలో ఆ ఎదురుగుండా ఒక నది ప్రవహిస్తూ కనపడడం, ఆ నదిని ఆయన స్పృశించిన వెంటనే ఆ నది మొత్తం బంగారమయం అయిపోవడం, మరికొంత దూరం వెళ్ళాక ఒక మామిడి చెట్టు కనపడి ఆ చెట్టుకున్నటువంటి మామిడి పండుని తిందామని దాన్ని పట్టుకుంటే ఆ మామిడి పండు అలాగే విశేషించి ఆ చెట్టు కూడా బంగారమయం అయిపోవడం, అది చూసి ఆశ్చర్యచకితుడైనటువంటి కర్ణుడు తన తండ్రి అయినటువంటి సూర్యభగవాన్ని ప్రార్థించగా సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యి అప్పుడు కర్ణుడు సూర్యభగవానికి తనకైనటువంటి వృత్తాంతాన్ని చెప్పగా, నాయనా, నీవు నీ పూర్వజన్మలో విశేషించి అనేక దాన ధర్మాలు చేసావు, అడిగిన వారికి లేదనకుండా వారికి సువర్ణదానం వంటి దానాలు, రత్నదానాలు అనేక చేసావు, కానీ ఏ పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు కానీ, పిండ ప్రదానాలు కానీ, తర్పణాలు కానీ, దానాలు కానీ, అన్నదానం వంటి దానాలు కానీ నీవేమీ ఆచరించలేదు.
దాని ప్రభావం వల్లే నీకు ఇలాంటి ఫలితం కలిగింది అని చెప్పగా దానికి బాధపడినటువంటి కర్ణుడు నాకు పితృదేవతలు ఉన్నారు అనేటువంటి విషయమే తెలియకపోవడం, నా యొక్క పుట్టుక విషయమే నాకు తెలియకపోవడం వలన నాకు ఇలాంటి తప్పు చేయాల్సినటువంటి స్థితి ఏర్పడింది, ఇందులో నా దోషం లేదు, అందువల్ల దయచేసి ఈ దాన ధర్మాలన్నీ చేసుకుని పితృదేవతల్ని తరింపజేయడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం. అలా విశేషంగా కర్ణుడు కోరినటువంటి అవకాశాన్ని, ఆ విషయాన్ని గ్రహించినటువంటి సూర్యుడు యమధర్మరాజు యొక్క సహాయముతో కర్ణుడికి భూమి మీదకి ఒక 15 రోజులు పంపించి ఆ కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశాన్ని వరంగా ఇవ్వడం. అలా కర్ణుడు భూలోకానికి వచ్చినటువంటి రోజు భాద్రపద మాస కృష్ణపక్ష పాడ్యమి. అలా వచ్చి ఆ 15 రోజులు భూమి మీద పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యాలను చేసి పితృదేవతలకి తర్పణాలు, దానాలు, అలాగే భోజనాలు వంటివి ఏర్పాటు చేసి పితృదేవతలకు సంబంధించినటువంటి శ్రాద్ధ కర్మలు వంటివి ఆచరించి ఆ 15వ రోజు అయినటువంటి మహాలయ అమావాస్య రోజు విశేషంగా ఇవన్నీ ఆచరించి తిరిగి స్వర్గానికి వెళ్ళినటువంటి రోజుగా, అందుకనే ఈ 15 రోజులు మహాలయ పక్షాలు పితృపక్షాలుగా చాలా ప్రాధాన్యత చెందాయనేటువంటి చెప్పేటువంటి ఈ పౌరాణిక కథ ఆధారంగా మహాలయ పక్షాలకి పితృపక్షాలకి అంతటి ప్రాధాన్యత, అంతటి విశిష్టత వచ్చింది. అందుకనే మహాలయ పక్షాల్లో పితృపక్షాల్లో ఎవరైతే పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆచరిస్తారో వారికి కర్ణుడు ఆచరించినటువంటి తర్పణాలు, దానాలు, అలాగే భోక్తలకి భోజనాలు వంటివి ఏర్పాటు చేసి పితృదేవతలను స్మరించుకుని వారికి అర్ఘ్యం వంటివి వదిలి పిండ ప్రదానాలు వంటివి చేసినటువంటి వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం చేత వారికి రుణ బాధలు తొలగి సుఖ సంతోషాలు, ధనాభివృద్ధి కూడా కలుగుతుందని మనకి మహాలయ పక్షాలకి సంబంధించినటువంటి పురాణ కథల ద్వారా చెప్పబడింది. మహాలయ పక్షాలు పితృపక్షాలు ఒక అద్భుతమైనటువంటి అవకాశంతో కూడి ఉన్నటువంటి రోజు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం భాద్రపద మాస కృష్ణపక్ష పాడ్యం నుండి భాద్రపద అమావాస్య వరకు ఉన్నటువంటి 15 రోజులు చాలా పితృదేవతల ఆరాధనకి చాలా విశేషమైనటువంటి రోజు. అయితే ప్రతి మానవుడు గతించినటువంటి వారికి పితృదేవతలు ప్రతి సంవత్సరం వారి తిథి ప్రకారం వారికి శ్రాద్ధ కర్మలు ఆచరించాలి. ముఖ్యంగా వారు గతించిన మొదటి 12 సంవత్సరాలు చాలా విధి విధానంగా విశేషంగా ఈ పని ఆచరించాలి, ఖచ్చితంగా ఆచరించాలి. అయితే ఇలా వీరు ఆచరించేటువంటి సమయంలో ఆ చనిపోయినటువంటి వారి తిథి తెలియకపోవడం, లేదా తెలిసినా ఆ సంవత్సరంలో ఏదైనా పంచాంగపరమైనటువంటి దోషాలు కావచ్చు, మీకు కుదరని పక్షంలో అనుకున్న సమయంలో ఆ కార్యక్రమం అవ్వలేనటువంటి పక్షంలో, ఇదే కాకుండా చాలా సందర్భాల్లో కరోనా వంటి మహమ్మారులు, ప్రకృతి ప్రళయాలు, ఇతర దేశంలో ఏదో ఒక యాక్సిడెంట్లు అలా చనిపోయినటువంటి వారు, ఏ వ్యక్తి ఏ సమయంలో చనిపోయారో తెలియనటువంటి వారికి మహాలయ పక్షాలు ఒక అద్భుతమైనటువంటి అవకాశం. అలా ఏ వ్యక్తి అయినా ఏ సమయంలో చనిపోయారో తెలియనప్పుడు, ఏ తిథిలో చనిపోయారో తెలియనటువంటి పక్షంలో అటువంటి వారు గనక మహాలయ పక్షాల్లో విశేషంగా వారికి శ్రాద్ధ కర్మలు వంటివి ఆచరించినట్లయితే, అందులోనూ విశేషించి మహాలయ పక్షంలో వచ్చినటువంటి మఖా నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు, హస్త నక్షత్రంతో కూడి ఉన్నటువంటి రోజుల్లో, అలాగే విశేషించి త్రయోదశి తిథులు వంటివి ఉన్నటువంటి రోజుల్లో, మహాలయ పక్షంలో వచ్చినటువంటి పాడ్యమి, విద్య, మఖా నక్షత్రంతో కూడుకున్నటువంటి తిథి రోజు, అలాగే త్రయోదశి తిథి, విశేషంగా మహాలయ అమావాస్య రోజు కనుక ఇలాంటి తిథుల్లో కనుక వారికి పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మలు, దానాలు వంటివి ఆచరించినట్లయితే, తిలతర్పణాలు వంటివి వదిలినట్లయితే అటువంటి వారికి పితృదోషాలు తొలగి పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని, ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం చేత ఆ గతించినటువంటి వారు పున్నామ నరకం తప్పించుకుని వారు శుభలోకాలకు వెళ్ళి
వారి యొక్క అనుగ్రహం చేత వీరు శుభ ఫలితాలు కలుగుతారని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ రకంగా మహాలయ పక్షాలు ఎవరైతే చనిపోయినటువంటి వారు ఉంటారో, విశేషంగా ఏ సమయంలో ఏ తిథిలో చనిపోయారో తెలియనటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని మాత్రం తెలియజేస్తున్నాను. ఇక మహాలయ పక్షాల్లో ఏ వ్యక్తి అయితే దాన ధర్మాలు, విశేషంగా గతించినటువంటి పితృదేవతలు తలుచుకుని సువర్ణదానం, గోదానం, భూదానం వంటి దానాలు, అలాగే వారికి శాఖ దానాలు, ఆహారానికి సంబంధించినటువంటి నవధాన్యాలు వంటివి దానం చేసుకోవడం, అలాగే అన్నదానం, వస్త్రదానం వంటి విశేషంగా ఈ సమయంలో చేసేటువంటి దానాలకి చాలా ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ రకంగా షోడశ దానాలు వంటివి ఆచరించుకోవడానికి అనుకూలమైనటువంటి మాసము, అనుకూలమైనటువంటి పక్షాలు ఈ మహాలయ పక్షాలు, పితృపక్షాలు. గతించినటువంటి పితరుల పేరు మీద కనుక ఇవి ఆచరించినట్లయితే అవి ఖచ్చితంగా శుభ ఫలితాలను ఇస్తాయని తెలియజేస్తున్నాను. ఈ పితృపక్షాలలో గోవుల్ని పూజించడం, గోమాతకి ఆహారాన్ని ఇవ్వడం, విశేషంగా గోవులకి బెల్లాన్ని అలాగే బియ్యాన్ని ఈ రెండింటిని కలిపి గోవులకి తినిపించడం, దీనివల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం పొందుతారని తెలియజేస్తున్నాను.